అందరికీ నమస్తే. ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలని మనం గమనిస్తున్నాం. అయితే ముఖ్యంగా భూదాన్ భూములు ఎవరైతే ఖమ్మంలో వాళ్ళ ఇల్లులు మొత్తం దరిదాపు లేదంటే 750 కుటుంబాలని రోడ్డున పడేసిన దృశ్యాలను చూస్తుంటే మనసు చలించిపోయి ఎంత ఆవేదన చెందిందంటే, మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, అసలు ఎక్కడున్నాం, మనం ఏ దేశంలో ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక తల్లి ఆ ఇంట్లోపట నేను కట్టుకున్న నేను మళ్ళీ ఒకసారి లోపల తిరిగి వస్తా అని చెప్పి అన్న మాట హృదయాన్ని కదిలించింది. ఆమె ఎంత పాపం ఎంత ప్రేమగా కట్టుకున్న ఆ ఇల్లుని, ఆ ఇంట్లో గుడి కట్టుకున్నది, వంటగదులు కట్టుకుంటారు, వాళ్ళు బెడ్రూమ్లు కట్టుకుంటారు. అవన్నీ తిరిగిన ఏరియా, ఆ ఇంట్లో తిరిగిన ఆ దృశ్యాలని ఆమె నెమరేసుకుంటూ నా ఇంట్లో నేను ఒకసారి తిరిగి వస్తా అన్న ఆ మాట మనిషిని హృదయాన్ని కదిలించేసింది. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సార్, మీరు మంత్రులుగా మిమ్మల్ని గెలిపించింది మేము రోడ్డున పడ్డానిక? ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం కూల్చడమేనా? ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్ట? నిజమైన ప్రజాపాలన అంటే ఈ దోపిడీ మొత్తం ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళకి సహకరించడమా ఇందిరమ్మ రాజ్యం అంటే? దయచేసి ఇది దుర్మార్గమైన దరిద్రమైన చర్య. ఇది నా మనసుకి ఎంతో హృదయాన్ని కలిగించింది. ఇంకోటి ముఖ్యంగా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న నవ్వుతూ ఉంటే మహనీయుడు అనుకున్నాం. మా పొంగులేటి సీనన్న నువ్వు నవ్వుతూ ఉంటే మాకు మంచి చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ నీ నవ్వు వెనక ఇంత దాష్టికం ఉంటుందని చెప్పి మేము అనుకోలే. నీ నవ్వు వెనక ఇంత కుట్ర, ఇంత కుతంత్రం ఉంటుందని ఇక్కడ ప్రజలు అనుకోలే. నీ నవ్వు వెనక ఇంత మోసం ఉంటుందని ఇక్కడ ప్రజలు అనుకోలే. నువ్వు నవ్వుతుంటే మహనీయుడు, మహానుభావుడు అనుకున్నాం. నువ్వు చేసిన పని, నువ్వు రెవెన్యూ శాఖగా ఉన్నావు. ఆ రెవెన్యూ శాఖగా ఉన్న మంత్రిగా ఉన్న నువ్వు అక్కడ జరిగేది నాకు తెలియదు అని చెప్తున్నావు. చూసినావా బూటకం మాట? ఇంకా దరిద్రం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికే ఇది పెద్ద మచ్చ. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నేను. ఇది కడుపు రగిలి మాట్లాడుతున్న మాట. ఇంకొకటి మా బట్టి విక్రమార్క గారు మాల జాతిలో ఆనిముత్యం అనుకున్నాం. పంచగాడితే పెద్ద మనిషి అనుకున్నాం. కానీ నీ కళ్ళ ముందు డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నీ ఖమ్మం కిల్లలో నీ ఇంతమంది ఇప్పుడు దాదాపుగా 750 కుటుంబాలు, 750 ఇల్లుని కూల్చేస్తూ ఉంటే నువ్వు ఉండి ఖమ్మం అంటేనే నేను, మదిర అంటేనే నేను అనుకునే నువ్వు చూస్తూ నీ చుట్టుపక్కల నీ ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా నువ్వు పట్టించుకోలేదంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇంకొకటి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా నిన్ను గెలిపించింది ఇంత గోసపుచ్చుకోవడానిక? ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇట్లా పోగొట్టుకోవడానిక? ఇది ఎంత బాధేస్తుందంటే ఒక్కొక్క పుట్టే చూస్తూ ఉంటే మా జర్నలిస్టు రగన్న చెప్పినట్టుగా ఇది హృదయ విదారక గాథ. అసలు మీరు చచ్చిపోయినా పర్లేదు. ఎందుకని చెప్పాలా? ఇది అసలు మిమ్మల్ని నాకు మాటలు కూడా రావట్లేదు. ఏ మాటలు అన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు మనుషులా? ఈ సమాజంలో ఉండాల్సిన వాళ్ళేనా మీరు 10 మందికి మంచి చేశారని చెప్పేసి మేము ఆలోచిస్తే చివరికి కమ్యూనిస్టులు అంటేనే కంచుకోట ఖమ్మం అంటారు. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు అనే పేరున్నది. మరి కమ్యూనిస్టులు ఎట్టిపోయారు? చచ్చిపోయాలా? వాళ్ళు బతుకున్నారా లేక చచ్చిపోయాలా? ఆ జెండాలు ఎక్కడికి పోయినాయి? అంటే ఇంత జరుగుతున్నా కూడా తెలియకుండా ఉన్నదా? ఇక్కడ లోకల్గా ఉన్న మన సాంబశివరావు తెలియకుండా ఉందా? తమిళని వీరభద్రానికి తెలియకుండా ఉందా? సిపిఐ పెద్ద మనిషి నారాయణకి తెలియకుండా ఉందా? ఏంటిదండి ఇంత దుర్మార్గము? ఒక్క కమ్యూనిస్టు, ఒక బీఆర్ఎస్ నుండి ఒక పోయినోడు ఉన్నాడా? ఇంత దారుణం. ఒక బీజేపీ నుండి పోయినోడు ఉన్నాడా? ఎంత గోస అండి. వాళ్ళు రోడ్లకి ఇచ్చేసి వాళ్ళని ఫుట్పాత్కి తీసుకొచ్చిళ్ళు. ఎన్నో కళలు కన్నా వాళ్ళ గూటిని కూల్చేసి వాళ్ళకున్న ఆశల్ని చంపేసి ఈ సమాజంలో వాళ్ళకి దిక్కు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం నాశనమైపోవాలని చెప్పి నేను అనుకుంటాను. ఇక్కడ ఉన్న మంత్రులందరూ చచ్చిపోవాలని నేను కోరుకుంటాను. ఆ దేవుడు నాకు నోటికి ఉంటే నా మాటకి ఆ దేవుడు నాకు నిజం జరుగుతుందంటే ఈ మంత్రులు చచ్చిపోవాలని కోరుకుంటాను నేను. మీరు బతుకున్న వేస్ట్ సన్నాసులు. మీరు ఇంతమంది కుటుంబాలను రోడ్డు అన్యాయంగా శుద్ధీకరణ అని చెప్పేసి అక్కడ మొత్తం మూసి నదిని మొత్తం అక్కడ రోడ్డున పడేసిళ్ళు.
అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిమ్మల్ని చూసి చీదరించుకుంటారు. మీ పార్టీ కాదు, మిమ్మల్ని చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటారు ప్రజలు. మీరు పార్టీ ఎలాగో నాశనం అయిపోయింది. నీ అమ్మ, ఆ పార్టీ దొంగ పార్టీ అయిపోయింది. ఆ పార్టీని నమ్ముకొని అనేక మంది ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. ఇంత దరిద్రమైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని మేము ఎన్నుకున్నామా అని చెప్పి బాధపడుతున్నారు. ఇంత అన్యాయం ఎక్కడ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కోస్తాడి తెచ్చుకున్న మా తెలంగాణలో ఇంత దరిద్రమైన, ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడ లేదు. నేను ఎప్పుడు చూడలేదు. ఇంత అన్యాయమా? ప్రజలంటే మీకు ఇంత చులకనా? మీ కాంట్రాక్ట్ల కోసము, మీ కమిషన్ కోసము పేదవాడి నోట్లో అన్న తినే ముద్ద ఇంట్లో వాళ్ళు నీడ లేకుండా చేస్తున్న మీ దుర్మార్గమైన పాలన నశించిపోవాలి. మీ మంత్రులు లెక్క ఉన్న దొంగ సన్నాసులారా మీరు చచ్చిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజం చెప్తాను. ఆ దేవుడు వరమిస్తే మీరు చచ్చిపోవాలని కోరుకుంటా. మీ పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది. అది త్వరలోనే ఉన్నది. మిమ్మల్ని మాత్రం ఒక ఉద్యమకారుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరినట్టుగా పొద్దున్నే మాట్లాడుతున్నారు. మీకు తెలియదా? ఈ సిపిఐ పార్టీ నాయకులకి కంచుకోట అంటే, ఖమ్మం అంటేనే కంచుకోట, సిపిఐ కంచుకోట అని చెప్తారు కదా. ఏమైపోయింది? జెండాలు ఏమైపోయినాయి? ఈ ఎర్ర రక్తం చచ్చిపోయిందా? అమ్ముడిపోయిందా? 3 సీట్లు 4 సీట్లు 5 సీట్లకు అమ్ముడిపోయిందా? మీ పార్ట్నర్షిప్ కోసం అమ్ముడిపోయిందా? మొత్తం ఈ సమాజం మొత్తం నాశనం చేయడానికి పుట్టినట్టుకున్నారు రాబాయి మీరు. నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మిమ్మల్ని మీ పార్టీ ఉండదు. మీ చివరికి మీరు నేను చెప్తానా, ఆ దేవుడు నాకు వరం ఇస్తే మీరు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటా. ఆ దేవుడు నిజంగా మీ పాపం పండి మీరు పోయే రోజు వచ్చింది. ఖబర్దార్ చెప్తానా. నేను ముందుగానే చెప్పిన, ఇక్కడ స్థానికంగా చెరువులు కుంటలు కబ్జా అవుతానని చెప్పి ఒక దగ్గర గొలుసుల మళ్ళీ చెరువు రేపు పొద్దుగాల అమాయకులు కట్టుకుంటారు, ఆ ఇల్లు కూర్చుతారు. ఇప్పుడే ఆపండి. ఎవరైతే కబ్జా చేసిల్లో వాళ్ళని ఆపండి అని చెప్పి చెప్తానా. ఆ దొంగ కొడుకులకు కబ్జా చేసిళ్ళు అది ఆపండి. పేద ప్రజలు కొనుక్కున్నారు, రేపు పొద్దుగాల కడితే కూర్చోరు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తానా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. దయచేసి చెప్తానా, చెరువులు కుంటలు ఇక్కడ స్థానిక ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. కబ్జా కోర్లు మాత్రం కమిషన్లు ఇచ్చి వాళ్ళు దర్జాగా బిల్లులు కట్టుకుంటారు. వాళ్ళు 10 ఏళ్ల కానుంచి 15 ఏళ్ల కానుంచి ఉంటున్న ఇల్లు పేదవాళ్ళు, ఆడవాళ్ళు అండి. మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ పిల్లలు ఉండరా? అవసరం తాకదా మీకు? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఈ పని చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం దుర్మార్గం అండి ఇది. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? మీ ఆడవాళ్ళకి చెప్పండి. ఈ వీడియోలు కానీ, ఈ ఫుటేజ్ కానీ, ఇక్కడ జరుగుతున్న ఇదంతా కూడా ఒకసారి మీ పిల్లలకు చెప్పండి, మీ మనవళ్ళకి చెప్పండి. టూ అని ఉంచుతారు. ఏ మనిషి బతుకు ఊర్లరా బాయ్ మీది. ఇలాంటి బతుకు అసలు బతకకూడదు. ఇలాంటి దుర్మార్గమైన ఇట్లా లెక్క, లేకపోతే ఇంకో భూదాన భూములు అంటే ఏదండి? భూమి దానం చేసిన భూమి అది. ఎవరైనా ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన మనం తీసుకొచ్చి వాడిని శిక్షించండి. కానీ ఈ అమాయకాలను శిక్షించడం ఎందుకు? నేను ముందుగానే అందుకే చెప్తానా, ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీకి చెప్తానా, అక్కడ కబ్జా చేసి రేపు పొద్దున కడితే అవన్నీ కూల్చేస్తారు. నేను కోర్టుకు వేసిన అవన్నీ కూల్చేస్తారు. తక్షణమే ఆపి ఆ దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో, కబ్జా చేసిన ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తాను. ఇక్కడ కూడా ఇక్కడ దగ్గర లేదంటే 6 చెరువులు కబ్జాకి గురైనాయి, ప్రభుత్వ భూములకు కబ్జాకి అవుతున్నాయి. నేను కేసులు వేస్తానా. దయచేసి ఆపి పేద ప్రజలకు ఎవరికైనా ఉంటే పంచండి. నా ఆవేదన తట్టుకోలేకపోతానా. అసలు ఆ కళ్ళలో నీళ్ళు ఆగట్టేది నాకు కూడా. దయచేసి మీ భూపతి ఆశన్న AB007 యూట్యూబ్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. దయచేసి డబ్బుల కోసం చేసే వీడియోలు కాదు ఇవి, ప్రజల కోసం చేసే వీడియోలు. నాకు అవసరం లేదు. 10 మందికి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. దయచేసి అందరికీ ధన్యవాదాలు.